నిజం నిప్పసొంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. అబద్ధం కొన్ని దినాలు రాజ్యమేలినా నిజం ముందు అది ఎప్పటికోసారి ఓడిపోక తప్పదు. ఓ పిల్ల, ఏం సంగతి? ఏందో అబద్ధాలు నిజాలని నీతులు సూక్తులు చెప్తున్నావు, ఏంది కథ అని అనుకుంటుర్రా? ఎన్నొద్దులు ఊరేగిన అబద్ధాలు ఇప్పుడు నిజాలు చెప్తున్నాయి. మీరు కూడా చూడుర్రి. అబద్ధాలు చెప్పి చెప్పి అలసిపోయినట్టున్నారు మన రేవంతన్ సారుల మంత్రులు. ఇక చిన్నగా నిజాలు చెప్పుడు షురు చేసిర్రు. నిన్న మొన్నటిదాకా ఏడ మైకు దొరికినా ఏమని చెప్పేటోళ్ళు ఇల్లు. దేశంలో ఎవ్వరు చేయనంత పని మేం రైతుల కోసం చేసినాం. తోసు పోకుండా అందరికి 2 లక్షల రుణమాఫీ చేసినాం. అడగక ముందే రైతులందరికీ రైతు భరోసా ఎకరానికి 15,000 ఇచ్చినాం. కల్లాలల్లా కుప్పగొట్టక ముందే గింజ లేకుండా గోని 500 బోనస్ కూడా ఇస్తున్నాం. కట్టింగు లేని కరెంటు, ఇరాం లేకుండా కాల్వలల్ల నీళ్లు వద్దన్నా ఇచ్చినాం. రైతులకు మేం చేసినంత గీ దేశంలో ఎవ్వరు చేయలే అని గిట్లా మస్తు గప్పాలు కొట్టిరు కదా. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. మన వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ అయితే గీసొంటి ముచ్చట్లు ఇంకిన్ని ఎక్కువనే చెప్తుండే మైకు దొరికితే. అసొంటి సారు మొన్న శుక్రవారం నాడు పొన్నం సారోళ్ళ నియోజకవర్గం హుస్నాబాద్ కు పోయి సర్కారోళ్ళ కుండ పడేల్మని ఎత్తేసిండు. ఇన్ని దినాలు మేం చెప్పిందంతా ఉత్త కథనే. 2 మాటల మేం రైతు బంధు పశలు ఎగ్గొట్టినాం. రైతులు మస్తు తిప్పలు పడ్డారు. ఈ ముచ్చట నేను చెప్పుడు కాదు, మా ముఖ్యమంత్రి రేవంతన్ సారు కూడా చెప్పినా, నా తోటి మంత్రులకు కూడా చెప్పినా అని పొన్నం సారు ముంగటనే మస్తు బాధపడ్డాడట తుమ్మల సారు. పబ్లిక్ ఇన్నరా? ఇన్నొద్దులు అబద్ధాలు చెప్పి చెప్పి అలసిపోయిన వ్యవసాయ సారే ఇప్పుడు కొద్దిగా నిజాలు చెప్పవట్టే. మేం 2 మాటల రైతు బంధు ఇయ్యలేదు గాని ఈ పారి మాత్రం ఆనకాలం నాట్లు వడక ముందే మీ బ్యాంకుల పెట్టుబడి పైసలు వేస్తాం. మా రేవంతన్ సారు చెప్పినట్టు టకీ టకీమని మీకు మెసేజ్లు వస్తాయి చూడు రని అంటుండు మన వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. మరి చూడాలే ఇక పడతాయో పడయో.